అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. కాండవ దహనం సమయంలో అగ్నికి ఆహుతి కాకుండా అర్జునుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడిన మాయుడు తనను రక్షించినందుకు బహుమతిగా నిర్మించి ఇచ్చిన భవనమే మాయసభ. ఈ మాయసభ మాయుడు అర్జునుడికి ఎందుకు బహుమతిగా ఇచ్చాడు, ఈ భవన నిర్మాణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధునిక సాంకేతికకు అంతుచిక్కని అనేక గొప్ప అంశాలను ద్వాపర యుగంలోనే వేదవ్యాసుడు మహాభారతంలో చర్చించాడు. దీని ద్వారా భారతీయుల శాస్త్రీయ దృక్పథం, సాంకేతికతను ప్రపంచానికి తెలియజేశాడు. ప్రత్యక్ష ప్రసారం, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి, అణ్వ ఆయుధాలు, ఇలా భారతంలో లేనిదంటూ ఏమీ లేదు. భౌతిక సంపదలోనే కాక ఆధ్యాత్మికతలోనూ భారత్కు శక్తివంతురాలని చెప్పడానికి పలు ఉదాంతాలు ఇందులో కనిపిస్తాయి. ద్వాపర యుగాంతం నాటికి గొప్ప క్షత్రియ బలం, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. నాడు ప్రపంచమంతా భారత్కి దాసోహమైంది. ఇక దక్షిణ అమెరికాలో విలసిల్లిన మాయున్ నాగరికత మూలపురుషుడు మాయుడు, అంటే మాయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. మాయుడిని రాక్షసుల శిల్పిగా వ్యాసుడు పేర్కొన్నాడు. అగ్నికి ఆహుతి కాకుండా అర్జునుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడిన మాయుడు తనను రక్షించినందుకు ఏం బహుమతి కావాలో చెప్పమని అడిగాడు. అర్జున, నీ దయ వల్ల నేను అగ్నికి ఆహుతి కాకుండా బతికాను. దానవ శిల్పినైనా తను చిత్ర విచిత్రమైన భవనాలను నిర్మించగలను. మీకు ఇష్టమైనది చెబితే నేను నిర్మించి ఇస్తాను. అప్పుడే పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు స్పందిస్తూ కురువంశరాజు ధర్మరాజు వైభవానికి తగ్గినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వమని మాయునితో అన్నాడు. దీనికి మాయుడు, ఈ ధరణిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తానన్నాడు. వృషపర్వుడనే రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చాడని, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నాడు. బిందుసారం అనే సరోవరంలో దాచిన ఆ ఉపకరణాలు తెచ్చి భవన నిర్మాణం చేస్తానని తెలిపాడు. అంతేకాదు, తన దగ్గర భౌమాదిత్యుడు దాచిన గదను భీముడికి, దేవదత్తం అనే శంఖం అర్జునుడికి ఇస్తానని మాటిచ్చాడు. మాయుడు తాను చెప్పినట్టుగానే చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీలమణులు, పద్మరాగమణులతో ఎర్రని పద్మాలు, రజతంతో తెల్లటి తామరాలు, రాజహంసలు, వజ్రాలతో చేపలు, ముత్యాలతో తెల్లటి నురుగలు, మరకత మణులతో నీటిలోని నాచును రూపొందించి అవి నిజమని భ్రమింపజేసేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షిగుళ్ళు మొదలైన వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనం 14 నెలలు శ్రమించి అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇలా నిర్మించిన భవనాన్ని 8,000 మంది బలిష్ఠులతో ఆకాశ మార్గాన తీసుకువచ్చి ధర్మరాజుకు బహుకరించాడు. ఓ శుభముహూర్తాన ధర్మరాజు తన పురోహితుడు దౌమ్యుని ఆశీర్వాదంతో మాయసభ ప్రవేశం చేశాడు. ఈ వేడుకకు వివిధ దేశాధినేతలను, సామంతరాజులను ధర్మరాజు ఆహ్వానించాడు. భౌతిక శాస్త్రంలో కాంతి పరావర్తనం, ప్రతిబింబం ద్వైధీభూతం కావడం, ఇంద్రధనుసులాగా విరిగి వికృతి పొందడం లాంటి శాస్త్ర విషయాలను ఆధారంగా చేసుకొని ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగా కనిపించే అద్భుత రీతిలో ఈ మాయసభ నిర్మాణం జరిగింది. ఈ మాయసభ నిర్మాణం చూడటానికి వచ్చిన దుర్యోధనుడు నీళ్లున్న చోట లేవనుకొని భ్రాంతి చెంది జారిపడగా అది చూసి ద్రౌపది పరిహాసించింది. దీంతో రారాజుకి పాండవులపై మరింత అసూయను పెంచుకొని వినాశనం కోరి తెచ్చుకున్నాడు. ఈ విధంగా మాయాసురుడు 14 ఏళ్ళు కష్టపడి మాయసభను నిర్మించి పాండవులకు బహుమానంగా ఇచ్చాడు. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.